హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉండొచ్చు, ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే మనం తయారు చేసినాం. బ్యాక్ సైడ్ లో ఉంది ఇదే అన్నమాట. సో ఈ వీడియోలో ఇదే కేబుల్ బ్రిడ్జ్ ని మనం కన్వర్ట్ చేయబోతున్నాం లగ్జరీ కేబుల్ బ్రిడ్జ్. దానికోసం ఇప్పుడు ఇందులో ఏమేమి మాడిఫై చేయబోతున్నాం, ఏమేమి చేంజ్ చేయబోతున్నాం అనే దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు అయితే ఆ వీడియోలో దీనికి కనుక చూసినట్టయితే ఏం చేంజ్ అయింది అంటే దీని పైన ఉన్న ప్లైవుడ్ షీట్స్ అయితే తీసేసినాం అనమాట. ఎందుకంటే వర్షం వచ్చినట్టయితే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ ని మనం లగ్జరీ బ్రిడ్జ్ లా కన్వర్ట్ చేయాలంటే ఏమేమి చేయబోతున్నాం అనేది ఇప్పుడు మీకు ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకు ప్లైవుడ్ షీట్స్ అయితే వస్తాయి. దాని తర్వాత మనకు ఒక రోడ్ లాగా కనబడాలి కాబట్టి దానిపైన మనం ఒక బ్లాక్ కవర్ వేసుకొని ఆ రోడ్ పైన ఉండే వైట్ లైన్స్ అయితే మీకు చూడడానికి కనిపిస్తాయి. అంతేకాకుండా బ్రిడ్జ్ కంపల్సరీగా లైటింగ్ ఉంటుంది కదా, మన కేబుల్ బ్రిడ్జ్ కూడా లైటింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఆ లైటింగ్ కూడా ఇప్పుడు ఇందులో వస్తుంది. అలాగే మెయిన్ థింగ్, మనం ఈ బ్రిడ్జ్ ఎందుకు కట్టినాం, ఏదైనా కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, నార్మల్ బ్రిడ్జ్ కావచ్చు, ఎందుకు ఉంటుంది అంటే కింద మనకు ఒక వావ్ కానీ లేకపోతే ఏదైనా రైల్వే ట్రాక్ కానీ ఉన్నట్టయితే మనకు బ్రిడ్జ్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో అందుకే ఈ కేబుల్ బ్రిడ్జ్ కింద మనం ఒక మ్యాన్ మేడ్ వాగ్ని అయితే తయారు చేయబోతున్నాం అనమాట. ఒక రివర్ అనుకోవచ్చు, ఒక వాగ్ అనుకోవచ్చు, ఒక చిన్నది ఏదో ఒకటి. దాన్ని నార్మల్గా వాగు షేప్లోనే తీసుకుంటాం. అంతేకాకుండా అందులో వాటర్ కూడా ఉంటాయి. ఇదంతా మీరు పార్ట్ 2లో చూడబోతున్నారు. అలాగే పార్ట్ 1లో ఎక్స్ట్రీమ్ టెస్ట్ లాగా మనం బైక్ని కానీ ఎక్కియలేదు, జస్ట్ మేమే ఎక్కినాం, ఆపేసినాం. ఈ పార్ట్ 2లో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మేము బైక్స్ కూడా దీనిపైన నడపబోతున్నాం. మరి ఆపుతుందా లేదా అని చెప్పేసి చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన బ్రిడ్జ్ కింద ఫస్ట్ ఏం చేయబోతున్నాము అంటే రివర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. దానికోసం మనకు ఇక్కడ ఒక వాగ్ అయితే వస్తుంది. ఇటు సైడ్ నుంచి ఇట్లా క్రాస్ అయ్యి బ్రిడ్జ్ కింద స్ట్రేట్ ఉంటుంది, మళ్ళీ అటు సైడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి కిందికి వెళ్ళి పోవాలంటే ఇట్లా వంగిపోవడం అవుతుంది కదా, మనకి గుంత లేకపోతే రివర్ మనం తయారు చేసిన తర్వాత ఈజీగా దానికి కిందికి వెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు. ఇది మీకు ఒక ఎస్టిమేషన్ లాగానే ఎట్లా చెప్తా అంటే, మీదికి మనకు బ్రిడ్జ్ ఉంటుంది, కిందికి వెళ్ళి మనకు వాటర్ ఉంటాయి. ఒకవేళ బ్రిడ్జ్ మీకు మనకి కింద దుంగినా కానీ వాటర్లో మనకు దెబ్బ తగలకుండా ఉండాలి. ఆ సైజులో ఒక వాగులను అయితే క్రియేట్ చేస్తున్నాం. సో దానివల్ల మన బ్రిడ్జికి అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ లుక్ అయితే వస్తుంది. అది తయారు చేసిన తర్వాత అందులో రెయిన్ కవర్ వేసి వాటర్ అయితే పట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే దీనికి మార్కింగ్ అయితే చేసుకుందాం. జేసీబీ వస్తుందట, దాంతో ఇప్పుడు మనం గుంత తీపించినట్టయితే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది దాని తర్వాత కనిపిస్తుంది. ఈ ప్లైవుడ్ షీట్స్ కూడా ఇప్పుడు వేస్తలేము, ఫస్ట్ అయితే తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ వేసిన తర్వాత జేసీబీ వచ్చింది అనుకోండి, దానికి ఒకవేళ ఇబ్బంది అయితే మళ్ళీ అడిట్ జరపడం అయితే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంత తీసి పెట్టుకుందాం, తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ కట్టెతోడు గీసేసిన, ఇప్పుడు దీనిపైన శుద్ధతోడు వస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన మార్కింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది కదా. చూడండి మీరు ఒకసారి, మన వాగు వచ్చేసి ఎంత పెద్దగా అయితే వస్తుందో. ఇదే సర్కిల్ అయితే వస్తుంది మొత్తం. ఇట్లా నాకు తెలిసి ఇలా నేనైతే మునిగిపోతా. దగ్గర ఇంత వస్తుంది కాదు, నువ్వు అలాగే వెళ్ళిపోతావు. ఇక దీనికి ముత్తుకంతా కూడా నాకు తెలిసి కథం. ఇప్పుడు జేసీబీ అయితే వస్తుందట, వచ్చిన తర్వాత దీన్ని తీసేది అయితే చూపిస్తాం. ఈరోజు వచ్చేసి డే 2. ఆల్రెడీ మీరు ఎస్టర్డే చూసారు కావచ్చు, మనం ఏదైతే బ్రిడ్జ్ తయారు చేసినామో దాన్ని లగ్జరీ అయితే కన్వర్ట్ చేయడానికి కింద ఒక రివర్ లాంటివి క్రియేట్ చేస్తున్నామని చెప్పినా కదా, దానికోసం ముగ్గు అయితే గీసినాం కదా. దీనికి జేసీబీ కావాలని చెప్పేసి చూస్తే నిన్న దొరకలేదు. సో ఈ రోజు మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. చెప్పినాము వస్తాను. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మనం ఎంతవరకు అయితే గీసుకున్నామో అంతవరకు అయితే గుంత తీపిద్దాం. తర్వాత అందులో మనం వాటర్ కింద పట్టినట్టయితే సూపర్ కనబడుతుంది. సో ఇప్పుడు జేసీబీ వచ్చేంత వరకు వెయిట్ చేసి గుంత అయితే తీపిద్దాం. గుంత అంటే ఒక రివర్ లాంటిది, బ్రిడ్జ్ మిగిలి మనం వాళ్ళకి దుంకాలి, ఆ విధంగా క్రియేట్ చేద్దాం దాన్ని. మన బ్రిడ్జ్ కింద వచ్చేసి ఒక కాలువ చూపిద్దామని అనుకున్నాం కదా. జేసీబీ వచ్చింది డే 2లా. సో వచ్చి రాగానే ఏమైందేమో దాన్ని రిపేర్ అయితే చేస్తుండు. మన గాచారం ఎట్లుందంటే, దాని పని ముట్టుకోగానే అది పెద్ద కాటేస్తుంది. అది మళ్ళీ డే 3లా పడేటట్టున్నది. ఒకవేళ అయితే వేస్తాడంట, లేకపోతే డే 3లా పడుతుంది. మళ్ళీ ఇంకో జేసీబీ రావాలి. ఏందో ఏం అర్థమవుతుంది, అంత ఆమాము ఉన్నది. దాన్ని చూద్దాం ఏమైందో.
మొత్తానికి అయితే ఒక పక్క కంప్లీట్ అయిపోయింది, ఇంకొక పక్క అయితే ఉందన్నమాట. కరెక్ట్ సెంటర్ నుంచి తీసుకుంటే ఆ సైడ్ అయిపోయింది, మస్తు మట్టి వెళ్ళిందో. ఈ మట్టి మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే చుట్టూ బరంతే, అంటే బేస్మెంట్ కట్టిన తర్వాత లోపల ఓపిద్దాం అనుకుంటున్నా. ఈ కుప్పని తర్వాత దేనితో ఏ మట్టి అన్నా వేయచ్చు ఇలా, ఎందుకంటే ఇక మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉండదు ఇక మనకు. అంటే బేస్మెంట్ అయిన తర్వాత మట్టి దొరకాలని కాకుండా దొరికినప్పుడు పొక్క ఉడుపుకుందాం, అప్పటిదాకా పొక్క ఉంటుంది. ఇంకేదరా అర్థమైందా? దానిలో పోసుకోగా మిగిలింది చుట్టూ పోసుకుందాం, బేస్మెంట్ చుట్టూ. బేస్మెంట్ కనబడకుండా కావాలి ఇక. సో మొత్తానికి దగ్గర గంటం బావు అయితే పట్టిందనమాట మనకు కావాల్సిన గుంత రెడీ కానికి. మీరు చూడొచ్చు, ఇటు సైడ్ ఒక టిప్పర్ అంతా మట్టి వెళ్ళింది, అటు సైడ్ 2 టిప్పర్లు అంతా మట్టి వెళ్ళింది. సో ఆ మట్టి నేను చెప్పినట్టుగా మనం బేస్మెంట్ లోపలికి అయితే వాడుకుందాం. ప్రజెంట్ గుంత ఎంత లోతు అయిందో మీకు చూపిస్తాం. దారా దిగురా దుంకురా అంటే భయం అవుతుందిగా, లోతు అయింది. లోపలికి ఎత్తిన అంత లేదే, నీకెళ్తే మస్తు లోతు అనిపిస్తుంది కానీ లోపల దిగినంత అంత ఏం లేదు. ఇక్కడ కొంచెం తక్కువైంది మధ్యలో, ఇటు సైడ్ ఓకే కానీ సరిపోతుంది. యాక్చువల్గా మన ప్రాజెక్ట్ ప్రకారం దిస్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు మనకి ఇది కరువులాగా వచ్చింది కాబట్టి మనకి ఇందులో వాటర్ నింపిన తర్వాత ప్రాపర్ ఒక రివర్ లుక్ అయితే వస్తుంది. మన బ్రిడ్జిని ఏ విధంగా అయితే మన లగ్జరీ బ్రిడ్జ్లా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే. అసలు బ్రిడ్జ్ కట్టేదే మనకు వాగులమికలు పోనీకి. సో దానికోసం ప్రాపర్గా దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే నెక్స్ట్ డే దీన్ని రేపు ఏం చేస్తామంటే కొంచెం ఫ్లాట్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఎక్కడెక్కడైతే కొంచెం నార్మల్గా లేదో ఆ మట్టి అంతా తీసుకొని పైకి పంపించేసేయాలి. తర్వాత దీనిలో వానకాయదం పరిచి వాటర్ అయితే పట్టాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా మీరు ఫర్దర్గా చూస్తారు. సో ఈ రోజుకైతే ఇంతే. ఎస్టర్డే మీరు చూసారు కదా, మన జేసీబీ అయితే గుంత అయితే తీసిందనమాట. దీన్ని మనం అయితే రివర్ లాగా కన్వర్ట్ చేయబోతున్నాం కాబట్టి దానికంటే ముందు అయితే మేము చేయాల్సిన పని చాలా మిగిలి ఉంది. అదేంటిదంటే ఈ గడ్డలకు ఉంది, అదే గడ్డలకున్న మట్టిని మొత్తం కొద్దిగా సైడ్కి అయితే జరిపేస్తాం. ఎందుకంటే ఇందులో వానకాయలు వేసినప్పుడు ప్రాపర్గా కూర్చోవాలి అది. అంతేకాకుండా జేసీబీతో వర్క్ చేసినట్టయితే అంత నీట్గా రాలేదు లోపల. ఆ లోపల పోర్షన్ కూడా మనం ఇట్లా లెవెల్ అయితే చేసుకుందాం. ఇటు సైడ్ గడ్డలు కావచ్చు, సైడ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కొంచెం ఎగుడు దిగుడు ఉంది. దాన్ని అంతా ఇప్పుడు మేము మేనేజ్ చేసుకుంటాం, మొత్తం సెట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల పట్టుకునే ముందు గడ్డకున్నది లోపల పడకుండా దాన్ని ఫస్ట్ వెనకకి జరుపుకుంటాం. అట్లయితే మనకు కొద్దిగా నీట్గా అయిపోతుంది. పైన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు చెప్పినట్టుగా 1 మీటర్ అంత లోపలికి మట్టి అయితే మొత్తం గుంజుకున్నాం అనమాట. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఇంత చెప్పినట్టుగా కవర్ వేసుకున్న తర్వాత దాని పైన మట్టి వేసుకోవచ్చు. అది కూడా కొద్దిగా బయట సైడ్కి అని చెప్పేసి. ఇప్పుడు లోపల కూడా మన వాళ్ళు ఆల్మోస్ట్ గడపారతో ఒడిచేసి ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉందో దాన్ని అంతే ఇప్పుడు పారలతో తీసుకుంటాం. మళ్ళీ ఇదే కట్ట పైన పోసుకుంటూ పోదాం అవతల సైడ్. నెక్స్ట్ టైం మనకు యూజ్ అవుతుంది కవర్ పైన వేసుకోవడానికి. సో ఫైనల్గా ఏదైతే వర్క్ మేము అనుకున్నామో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు బౌండరీ స్టార్టింగ్ అంటే పైన ఏరియా కూడా కంప్లీట్ అయిపోయింది, కింద ఏరియా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మాకు మేము ఫేస్ చేసేది ఏంటిదంటే ఈ మధ్యలో ఏరియా కొద్దిగా హైట్ ఉంది, ఆ ఏరియా ఈ ఏరియా వచ్చేసి మనకు కొద్దిగా లోతు అవుతుంది అనమాట. మనకి ఇది అంతా కాదు, ఓవరాల్గా ఇందులో కవర్ వేసుకొని వాటర్ నింపాలి, బ్రిడ్జికి ఒక లుక్ రావాలి. సో దానికోసం అయితే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం క్లియర్ అయిపోయినట్టే. సో ఈరోజు వచ్చేసి డే 3 మన లగ్జరీ కేబుల్ బ్రిడ్జ్లో. ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఆల్రెడీ మేము వచ్చేసి రెయిన్ కవర్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. ఎస్టర్డే ఆల్రెడీ ఒకటి వర్ష చూసినాం, అది వచ్చింది. ఇంకొకటి మాకు గుడిసె మీద ఉంటే దాన్ని తీసి మరీ తీసుకొచ్చినాం అనమాట, దాన్ని రీప్లేస్ చేసేసినాం. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 2 కవర్లు ఉన్నాయి. ఈ 2 కవర్లు మన గుంతకు పర్ఫెక్ట్గా సెట్ కాబోతున్నాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే కవర్ని మొత్తం వరిచి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని మొత్తం సెటప్ చేసి చుట్టూ మనం గుంజిన మట్టి ఉంది కదా, ఇదే మట్టిని ఆ కవర్ మీద అయితే వేస్తాం అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనం వాటర్ పట్టినప్పుడు కూడా మనకు కవర్ ఇటు గుంజుగా రాకుండా ఒక రకంగా ఉంటుంది, అంటే చూడడానికి కూడా ప్రాపర్ లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయే లగ్జరీ కేబుల్ బ్రిడ్జ్ కాబట్టి లగ్జరీగానే ఉండడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఇందులో కవర్ వరిచి వాటర్ పట్టడం, ఆ తర్వాత దీని పైన రోడ్ ఏ విధంగా వస్తుందో చూడరి.
ఒక రేంజ్లో ఉంటుంది. ఇక ఇంత నార్మల్ ఫ్లైఓవర్ షీట్స్ చూసారు కదా, ఇప్పుడు అట్లా కాదు, ప్రాపర్ రోడ్ పడుతుంది. దీని మీకెళ్ళి వెహికల్స్ కూడా పోవాలి. స్పెండర్ పంపిద్దాం, స్కూటీ పంపిద్దాం, బైక్ పంపిద్దాం, అంత వస్తుంది. మొత్తం చేంజ్మెంట్ అయితే అవసరం కూడా వీటికి ఇంకా వేరే ఏమైనా చేంజ్మెంట్ చేస్తాం, మొత్తం వీడియోలో చూస్తారు. అలాగే మనకి ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చేసి ప్రాపర్గా క్రియేట్ అవుతుంది విత్ రివర్ తోటి, కాబట్టి దీనికి నార్మల్ చిన్న రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. అంతా అయిపోయినాక మంచిగా ఒక శిలాఫలకం వేపియాలి ఇంకా అవసరం కూడా. ఇనాగ్రేటెడ్ బై చీఫ్ గెస్ట్ తెలుగు అడ్వెంచర్ టీమ్ మెంబర్స్. సో ఇప్పుడైతే కవర్ వరుసుకుందాం. మీరు అది ఇప్పుర్రా. గైస్ ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే దీని మీకు ఎట్లా మట్టి వస్తుంది, బట్ కొంచెం ఇక సపోర్ట్ కోసం ఏం చేస్తున్నాం అంటే కొన్ని సీక్ లైట్ ఉంటాయి కదా, చిన్న చిన్న సీక్ లైట్ తీసుకొచ్చి ఇట్లా దీనికి వచ్చేసి హోల్స్ అవుతున్నాయి పడవకి, ఆ హోల్ వేసి సీకులను అయితే కొడుతున్నాం. నాకు తెలిసి చాలా సపోర్ట్ వస్తుంది దీంతో. మట్టి పోసినాక కూడా కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. సీకులు కాదు, తలా కాదు, ఏదోటి చిన్న సీకులో ఈయన కూడా తేజగాలి ఎక్కడ వాడు కూడా సీకులు అట. పరద వర్షం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ లాగా మట్టి పోసేస్తే ఇక మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మట్టి వేసి మొత్తం పోసేస్తుంది ఆడికి. సో మొత్తాన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే మన కవర్ అయితే పరచడం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ పైప్ కూడా దాపెట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీనిలో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం అనమాట. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. తేజ ఆఫియరా ఇప్పుడు వాటర్ ఫిల్ అవుట్ స్టార్ట్ అవుతుంది. దగ్గర దీంట్లో ఎన్ని లీటర్లు పడతాయేమో, 1, 2, ఒక 10 ట్యాంకర్లు ఈజీగా పడతాయి కావచ్చు నాకు తెలిసి. అంటే ఒక 10,000 ml లీటర్స్ అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను. మీరు కూడా గెస్ చేయరు ఎంత పడుతుంది. ఇలా కరెంట్ పోతే కరెంట్ వేల రూపాయలు నిండుతో వెళ్తాం. లోపల వాటర్ అయితే నిండుతున్నాయి. అవర్ దాకా టైం వేస్ట్ చేసేది ఎందుకని చెప్పేసి ప్లైవుడ్ షీట్స్ అయితే వేస్తున్నాం అనమాట. ఇంత ముందుకు రా బ్రిడ్జ్ ఉండే కదా, అంటే ప్లెయిన్గా తయారు చేసింది. అదే విధంగా ఫస్ట్ తయారవుతుంది, తర్వాత దాన్ని కొద్దిగా మాడిఫై చేసి దాన్ని మంచిగా కలరింగ్ లుక్ వచ్చేటట్టు అయితే చూద్దాం. సో ఇప్పుడు ఇంకో ప్లైవుడ్ షీట్ కూడా వచ్చేస్తుంది. కమాన్ లోపల వచ్చే అటు 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 ఇంకొంచెం రా. ఓకేనా, కూర్చున్నారా? ఓకే ఓకే. సో మొత్తానికి మన పాత బ్రిడ్జ్ అయితే ఏ విధంగా ఉండేనో ఆ విధంగా రెడీ అయితే అయిపోయింది. కాకపోతే సంథింగ్ స్పెషల్, కింద మీరు చూసినట్టయితే మన రివర్ అయితే రెడీ. ఇంకా వాటర్ నిండలేదు, ఆ ఫుల్ వాటర్ నిండిన తర్వాత క్రేజీ ఉంటుంది కావచ్చు. ఇక్కడి నుంచి చూస్తుంటే మాత్రం వెరైటీగా అనిపిస్తుంది. ఇంత ముందు తయారు చేసినానికి ఇప్పుడు తయారు చేసినానికి చాలా తేడా ఉంది. అప్పుడు గ్రౌండ్ గీనే ఉంటుండే, గ్రౌండ్ హైట్కి ఇంకా డబల్ కట్ ఎక్కువైంది లోతు. ఇక్కడ దుంకినాక ఇట్లా కాలు మీద పెట్టుకొని దుంకాలి, మజా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే రోడ్ అయితే వేసేసినాం. ఈ రోడ్ని కొద్దిగా లగ్జరీగా కన్వర్ట్ చేద్దాం. చలో. సో ఇవరిదాకా మనం ఏదైతే రోడ్ వేసినామో ఫ్లైవుడ్ షీట్స్ రోడ్, దాన్ని లగ్జరీగా కన్వర్ట్ చేద్దాం. అదే డాంబర్ రోడ్ లాగా కనబడాలంటే దానిపైన బ్లాక్ కవర్ అయితే వేయాలి. మనం ఏ కవర్ అయితే యూజ్ చేయబోతున్నామో ఈ కవర్ వచ్చేసి నార్మల్గా సీసీ రోడ్లు వేసినప్పుడు సిమెంట్ రోడ్లు మీరు చూసే ఉండొచ్చు, కింద వేస్తారు. అదే కవర్ అయితే తీసుకొచ్చినాం అనమాట. తక్కువేం పడలేదు, 900 1000 పడ్డది. శేఖర మరవేను వారా ఎప్పుడు స్టార్టింగ్ తెచ్చినాం 5-6 నెలల కింద. అది వేరే ప్రాజెక్ట్ కోసం తెచ్చినాం, ఈ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ఇంకా రాలేదు. ఆ ప్రాజెక్ట్ వచ్చినట్టయితే మీరు ఇంకా కంపల్సరీగా షాక్ అవుతారు.
ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ ఉంది, అది వచ్చేసి అక్కడ ఉంటుంది. దాన్ని చూసినాక కంపల్సరీగా షాక్ అవుతారు. ఆల్రెడీ డిస్కస్ చేసినాం, కాకపోతే అక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చేసి అట్లా లేదు. అట్లా తయారైన తర్వాత దాన్ని వేస్తాం. చలో కొనరా. అటు సైడ్ ర్యాంప్స్ ఏవైతే ఉండడో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. వాటికి పిన్నులు కొట్టినాం. జస్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకు మెయిన్ పోర్షన్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికైతే పిన్నులు కొడుతున్నాం. అది మొత్తం బ్లాక్ కలర్ అయిపోయిన తర్వాత ఏదేమైనా చాలా క్రేజీ కనబడుతుంది. ఇంకా మనకు రోడ్స్ అంటే నార్మల్గా సింగిల్ లైన్స్, డివైడింగ్ లైన్స్, డబల్ లైన్స్ అవన్నీ వైట్ కలర్ లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ వీటిపైన ఇచ్చిన తర్వాత ఇక మామూలుగా ఉండదు, నిజంగా రోడ్ లెక్కనైతే ఉంటుంది అనమాట. సో ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ని రేపైతే పెట్టుకుందాం. దీని తర్వాత ఏం చేస్తామంటే దీనికి లైటింగ్ ఇచ్చుకుంటాం. ఆ లైటింగ్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీరు నైట్ టైంలో అయితే చూస్తారు. ఆ వర్క్ నెక్స్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వన్ సైడ్ వాడు పిన్నులు కొట్టుకుంటూ వస్తాడు, ఇంకొక సైడ్ మనం గుంజి పట్టి ఇంకొక సైడ్ కూడా కొట్టాలి. అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడరు క్రేజీ ఉంటుంది. సో ఫైనల్గా ఈరోజు వచ్చేసి డే 3 డే 4 మేము మర్చిపోయినాం. మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మనకి ఇక్కడ రోడ్ అయితే ఉంటుంది, బ్లాక్ కలర్ రోడ్. అదే రోడ్ లాగా కనబడాలంటే ఎస్టర్డే నేను మీకు చెప్పినా మనకు వైట్ కలర్ లైన్స్ అయితే కావాలన్నమాట. సో దానికోసం ఏం చేయబోతున్నాం అంటే మనకి ఇక్కడ బిల్ పేపర్ ఉంటుంది కదా, ఈ బిల్ పేపర్ని అయితే యూజ్ చేయబోతున్నాం. ఈ బిల్ పేపర్ని ఏం చేస్తామంటే ఈ టేప్ మధ్యలో ఇట్లా లైన్ వేసి కూడా పోదాం. దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు పర్ఫెక్ట్ రోడ్ లాగా అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న కట్స్ ఉంటాయి కదా, ఆ విధంగా రావాలి. టేప్ నేను అన్కట్ వేసుకోపోతా, మీరు ఏమైనా కట్ చేసుకుని వేసుకోవాలి. ప్రాపర్ రావాలి కటింగ్ అట్లా. సో ఫైనల్గా మీరు చూసినట్టయితే ఒక ర్యాంప్కి మన తెల్ల లైన్స్ అయితే పడిపోయినాయి. దీనివల్ల మీరు చూడవచ్చు ఒక రోడ్ లెక్క లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఇంకొక పెద్ద పార్ట్ అయితే ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా, దానికైతే ఇప్పుడు వైట్ లైన్స్ వేయబోతున్నాం. ఒకటి మెయిన్ ప్రాబ్లం మేము ఏం ఫేస్ చేస్తున్నామంటే గాలి అసలు సపోర్ట్ చేస్తలేదు. టేప్ వేద్దామంటే టేప్ వేస్తలేదు, టేప్ కింద పేపర్ పెట్టేస్తలేదు. సో ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు వేసుకుంటూ పోతాం. అరే అటు మెల్లగా. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఊగుతుంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది. అయినా సరే కింద మీద పడుకుంటే ఎట్నో అట్లా స్టడీ చేసేద్దాం ఇక. అయితే మన బ్రిడ్జ్ అయితే ఉంది కదా, బ్రిడ్జ్కి అయితే లైట్లు అయితే ఫిట్ చేసుకుంటున్నాం. ఈ నార్మల్ సీసాలు కనబడుతున్నాయి కదా, ఈ సీసాల లోపల లైట్ వచ్చేటట్టయితే మన శేఖర్ సెట్ చేసిండు నిన్న. ఎట్లా సెట్ చేసిండంటే దాని కింద బుగ్గ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి డైరెక్ట్ బల్బ్ అయితే దీనిలో పెట్టిండు. ఇప్పుడు దీనికి హోల్డర్ పెట్టినట్టయితే డైరెక్ట్ దీని లోపలికి లైట్ వస్తుంది. నిన్న మననేమో ఇట్లా దాని మీద ఒకటి ఉంటుంది కదా, అది తీసేసి ఇప్పుడు సీసా లోపలికి సెట్ చేసిండు. ఈ సీసా నుంచి కలర్ లైట్ మొత్తం కొడుతుంది. సో ఇప్పుడు వీటిని కూడా దానికి సెట్ చేద్దాం. అలాగే మన జింగా బ్రో వచ్చేసి వాడు లైట్ సెట్ చేస్తుండు, పెద్ద లైట్లు అవి పైనకైతే ఎక్కేసి ఇక కట్టేస్తాను నేను. ఇప్పుడైతే లైట్ అయితే సెట్ చేస్తున్నాం. లైట్ ఓన్లీ ఫ్రేమ్ ఉన్నది ఆ డోర్ లాగా, దీని ఒక్కదానికి ఇక్కడ సైడ్ ఒకటి లైట్ వస్తుంది, అక్కడ సైడ్ ఇంకో లైట్ కోసం అన్న ఇట్లా ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్గా రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే వైట్ లైన్స్ అయితే వేసినాం. అవి ఏ విధంగా కనిపిస్తున్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు చూసినట్టయితే కింద మనం రివర్ క్రియేట్ చేసినాం కదా, అందులో కూడా ఆల్మోస్ట్ వాటర్ అయితే ఫిల్ కావచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొత్తం లైటింగ్ అయితే సెటప్ చేస్తున్నాం. ఎవరెవరు అయితే తాళ్ళకి లైట్ వేయండి, బ్రిడ్జికి లైట్లు అని చెప్పేసి కామెంట్ చేసారో వాళ్ళందరి కోసం లైట్స్ అయితే వేస్తున్నాం అనమాట. మా దగ్గర లైట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఎప్పుడు ఖరాబ్ అయినాయి అంటే చింత చెట్టు కింద మనం స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం కదా, ఆ రోజు నీళ్ళలో మంచిగా కనబడుతుంది, నీళ్ళలో వేసేసినాం. మొత్తం వైరే మొత్తం ఖరాబ్ అయిపోయింది. దగ్గర ఒక 900-1100 వైరు మొత్తం ఖరాబ్ అయింది. సో ఇప్పుడు దానికైనా ముక్కలు కడిగేసి చిన్న ముక్కలు అతుకుని సెట్ చేస్తున్నాం. వాళ్ళు వేసేది అది ఒక్కటి అక్కడినాం, అది ఒక్కటి మంచిగా ఉంది, అది వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ సైడ్ కానీ ఇంటికాడ నుంచి పట్టుకురావాలి. ఇంటికాడ పిఓపిలో పెట్టుండే అవి తీసుకొస్తే అడిగి సెట్ అయిపోతాయి. ఇంకా 2-3 రకాల వేరే లైటింగ్ సెట్ చేసినాం. అవి మొత్తం మీకు నైట్ టైంలో కనబడతాయి. సో ఇప్పుడు ఇంకా డే టైంలో దీన్ని ఇంకా ఏ విధంగా మనం మాడిఫై చేయొచ్చు అనే దాని గురించి చూద్దాము.
అలాగే ఇక వాటర్ నిండినట్టయితే దీని పైన ఎక్కి యాక్టివిటీ కూడా చేద్దాం. సో ఇప్పుడు మాక్సిమం లైటింగ్ మొత్తం ఇచ్చేస్తాం మీకు. కేబుల్ బ్రిడ్జ్ అంటే మొత్తం లుక్ అయితే మీకు నైటే కనిపిస్తుంది ఇక. సో ఇప్పుడు ఇది ఒక చిన్న ముక్కున్నది, దీనికోసం సెడి చేస్తా ఉన్నది, ఇలా పడతలేదు, తల్లాడుతున్నాం. వాడు టైసన్ గాడేమో అక్కడేమో మెకానిజం చేస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నారా? అందించేటాడు ఆడేమో వైర్ కట్ చేస్తున్నాడు, ఏమేమో చేస్తారు. మొత్తానికి ఒక్కొక్క పని మీద ఉన్నాం. ఇప్పుడు అయిపోవాలి కదా. ఎవరికి ఎవరికి కలెక్షన్ అయితే మనోళ్ళు వచ్చేసి అక్కడ వర్క్ చేస్తారు మనోళ్ళు. అయితే ఇంతకుముందు కొత్తది తెచ్చాము వైరు. ఆ వైరు చిక్కు కాకుండా ఇట్లా ఇట్లా కాళ్ళ దాడుతుంది. చిక్కు కాకుండా మనం టేబుల్ వేసుకుంటాం. ఇట్లా టేబుల్ వేసుకుంటే మనం చూస్తే కానీ మంచిగా ఉంటుంది, ఏమైనా వేసినా నీట్గా పడుతుంది. ఓమ్ని మాడిఫై చేద్దాం అన్నప్పుడు మనం కొన్ని లైటింగ్ ఐటమ్స్, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకొచ్చినాం ఓమ్ని కోసం. చాలా మంది గుర్తుండొచ్చు. అందులో మేము తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద లైట్ వచ్చేసి ఇదన్నమాట. దీని గురించి నేను ఆ రోజు ఎస్పెషల్గా చెప్పిన, ఓమ్నీలో మనం సరౌండింగ్ లోపలికి ఇచ్చేసుకుందాం, మనకి నైట్ టైం వీడియో తీసినా కానీ కొద్దిగా లైటింగ్ లెక్క ఉంటుంది అని చెప్పేసి. ఈ జింగిడిగాడు ఏం చేస్తున్నాడంటే దీనికి కడిగేసి డైరెక్ట్ ప్లగ్ పిడి ఎత్తుండే, ఏసీ ప్లగ్ లో కూర్చోమని. ఎలక్ట్రీషియన్ మీరా అయితే ఏం చేస్తారు ఇవర ఈనోగా కాదు ఇది డీసీ ప్లగ్ కోటింగ్ ఇచ్చింది. ఇది కార్లో పెట్టేది. ఇది బోర్డు ఖరాబ్ అయిపోయిందంట. ఇప్పిన ఇది ఎలక్ట్రీషియన్ ఓన్ చేసిరా అని చెప్పిన, నేనే చేసిన అని చెప్పి. ఇద్దరు ఎత్తురు కదా, ఇచ్చారు ఫేజ్ న్యూట్రల్ ఇచ్చారు. ఏది పెట్టినా ఎగిరిపోతుంది అలా. న్యూట్రల్ ఫేజ్ కాలబెట్టి చూసినావు బోర్డు, ఇది పెట్టే కాలబెట్టి న్యూట్రల్ ఫేజ్ ఇచ్చారు, ఫేజ్ న్యూట్రల్ ఇచ్చారు. ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మనం చూపిస్తారు అట్లా మళ్ళీ చేసిన అదే మరి అది లేదు. అది ఇంకోటి పోయింది అలా, అది పోయింది కదా అర్థమైంది. మొత్తమే తీసేది వేరే తెచ్చుకున్నాం. బోర్డు ఉన్నది, బోర్డు పని చేస్తుంది. మరి ఇది ఏంది నువ్వు ఇప్పుడు కడిగేసి ప్లగ్ కట్టుకు ఇంకా చేసేపు అయితే ఈ కడి చేసిన ఓమ్లీలో డాపో కానీ ఆగింది బెటర్ అయితే ప్లగ్ అయితే పిడేస్తుంది. ప్లగ్ దేని వాడచ్చు మరి డీజీ అది అబ్జర్వ్ చేయలే. మా వాళ్ళు అందరూ ఆల్రౌండర్ కానీ ఎలక్ట్రీషియన్ వల్ల కొద్దిగా వీక్ ఉన్నారు. ఎలక్ట్రీషియన్ వల్ల ఏం ఎలక్ట్రీషియన్ ఏమో ఆ వైర్లు అతికేది వీనికి అప్ప చెప్పి ఇది నువ్వు చూసుకోవాలి. అసలు ఆయన చేస్తుంది కాబట్టి కాదు నా అతికేది ఉంటే అప్పుడు వేసుకోండి. డౌట్ వచ్చే నిన్ను అడిగిన ఇదల్లా పెట్టు, లైట్లు వచ్చినాయి అనుకో దీనికి టేప్ వేసుకోవాలి గట్టిగా. ఓకే ఇది ఎక్కడ పని చేస్తా చిన్న కాదు ఇంతసేపు నేను ఇక కార్ది రిపేర్ చేస్తే అడ్డొచ్చినాక చెప్పిడు. ఇగో పోయి ప్లగ్ లో పెడితే ఇగో ఏం చేసావే రెండు అన్నట్టున్నాయి జింగిడిగా చేంజ్ అయిపోయినా. మొత్తం మంటలు వచ్చినాయి, పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి. కొత్తది వీగిందా, పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి ఆడ. ఏమైంది కొత్తది కూడా వీకిందా? ఆడేం కాలే, ఇదే ఓన్లీ మంటలు వచ్చి వేరే సైడ్ పెట్టి ఇక పెట్టలే దుబ్బులు అనేది ఆడ మన మెయిన్ ప్లగ్ లా. ఏం కాలేదు, ఇదే కాలేదు. లాస్ట్ టైం అయితే ఎంట్రీ కాయల కోసం అయితే తయారు చేసాం కదా, ఇది మళ్ళీ ఇలా మన స్విమ్మింగ్ పూల్ మొత్తం అంతా చిత్తపడేది అందుకని తీసేస్తున్నాం దీంతో. గైస్ మన కేబుల్ బ్రిడ్జ్ కింద వచ్చేసి వాటర్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు అలా జలకాడ ఆడడం కోసం అయితే కొన్ని ఫిషెస్ అయితే పట్టుకురావడానికి మార్కెట్కి అయితే పోతున్నాం. అవి పట్టుకొని వచ్చినాక వీళ్ళు అయితే అవి కొంచెం మంచిగా అట్రాక్టివ్గా కనబడతాయి కదా. సో ఇప్పుడైతే ఆడికి వెళ్తున్నాం, పట్టుకొని వస్తాం. కొర్రమాటలు నువ్వే ఒక పెద్ద ఫిష్ నిన్నే వేస్తే అయిపోతుంది కదా. గాయస్ ఇప్పుడు మనం చేపలు అయితే తెచ్చుకున్నాము. ఒకసారి చేపలు చూడండి. ఇది పెట్టక పోయి ఇప్పుడే కొర్రమటలు అయితే తీసుకొచ్చినా ఫ్రెష్. ఒకటిది ఇప్పుడు వీళ్ళు వేసుకున్నాం. అయ్యో ఫ్రెష్ కొర్రమటలు. సో మన బ్రిడ్జ్ కింద అయితే వీటిని వేసుకున్నాం అనుకో న్యాచురల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ కొర్రమటని అయితే వేసేస్తున్నా. ఈ రోడ్ వేసినా, ఈ గుంత తీసినా, ఇందులో వాటర్ పట్టినా, వీటన్నిటికంటే బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడొచ్చింది అంటే దీనిలో చేపలు వేసిన తర్వాత ఈ రెండు కచ్చవే చేపలు తీసుకురాని వేయరు, 6 చేపలు తీసుకొస్తామన్నారు. నేను 18 మనగానే ఏమైంది. ఇప్పుడు ఎటు పోయినా కనబడుతున్నాయి. ఇడికి వచ్చినప్పుడు అడిగి కనబడుతుంది, అడిగి వచ్చినప్పుడు ఎక్కడో దగ్గర ఒక చేప కనబడుతూనే ఉంది. ఒక చూడు ఎంత మంచిగా పోతుందో.
అప్పుడు ఒకసారి పడతా ఒకసారి పడతావారా? పడతా ట్రై చేస్తా పడతా. దొరకాయి. నీ ముంగట ఆగావు. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయిరా. 9 ఇన్నో ఉన్నాయన్నా అటు నుంచి ఇటు వచ్చినాయి. కదులుతుంది రా అది. అవు. ఎంత స్పీడ్ ఏ క్యాటు నీకు దొరికేది. స్పీడ్ అను. తీసిండు ఒకటి. తూటుంది దానికి అటు మరి కట్టు ఒకసారి కట్టు. అటుడాకు వచ్చి చచ్చిపిస్తే అంత ఒకటి చచ్చిపోయింది అనుకో, అన్ని చచ్చిపోతాయి మళ్ళా. అదే ఊకే పోతా అవే మళ్ళా జారుతుంది. కిల్లి చేపను పట్టింది. చచ్చిపోతుంది రా. చేతిలో పట్టుకుని ఆయన ఒక్కసారి అన్న అలా పట్టు అట్లా వద్దు కిందికి. ఆగమామ అవుతుంది అలా. సో ఈ చేపలతోటి ఈ నీళ్ళతోటి ఏమన్నా వేరే వీడియో తీయమంటే కామెంట్ తీయని కదా ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్గా మీరు గత కొన్ని వీడియోస్ నుంచి డ్రోన్ షాట్స్ కావాలని కామెంట్ చేస్తున్నారు. మనం ఇంతకుముందు బ్రిడ్జ్ తయారు చేసినప్పుడు కూడా డ్రోన్ షాట్స్ రాలేదు. సో దానికి రీజన్ ఏంటంటే మన డ్రోన్ మళ్ళీ క్రాష్ అయింది. ప్రతిసారి క్రాష్ అయిందని పెడితే బాగుంటుందని చెప్పేసి నేను మళ్ళీ పెట్టలేదు. డ్రోన్ ఎందుకు క్రాష్ అయింది అంటే ఫుల్ గాలి వచ్చినప్పుడు దాని ప్రొపెల్లర్ ఊసిపోయింది అనమాట. దానివల్ల పడిపోయింది. ఈసారి దేనికో చెట్టుకో దానికి తగలేదు. ఫుల్ గాలి వచ్చినప్పుడు లేపడం వల్ల ప్రొపెల్లర్ ఊసిపోయి కింద పడి ఖరాబ్ అయిపోయింది. దానికి సంబంధించిందే ఇదిగో కాలు. అది కింద పడి గింబల్ ఖరాబ్ కావాలన్నా ఈ మోటార్ కూడా పోయింది. సో ఈ మోటార్ని ఆ గింబల్ని రిపేర్ చేయాలంటే మనం మళ్ళీ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోతే రిపేర్ చేసినందుకు ఒక 2-3 thousand, దానికి ఈ లెగ్కు ఒక 7,000, గింబల్కి అది ఒకటి పెట్టేది ఉంటుంది క్యాప్, దానికి ఒక 15,000. ఓవరాల్ ఒక 20-25 వేలు అవుతుండే. 20 వేలు ఈజీగా అవుతుండే. కాకపోతే మేము దీన్ని షార్ట్ అవుట్ చేసుకొని జస్ట్ ఒక 4,000లో కంప్లీట్ చేసుకున్నాం. అది ఏ విధంగా జరిగింది అంటే ఆ గింబల్ కావాల్సిన క్యాప్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్ను ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టేసినాం. విరిగిపోయిన ముక్క లేకుండా సరే అని చెప్పేసి ఈ లెగ్గు నేను ఇండియా మార్ట్లో ఆర్డర్ చేసిన. అది వచ్చేసి నాకు 3,900 ఏమో పడ్డది. మొత్తం రిపేరింగ్ నేనే చేసిన. దీన్ని రిప్లేస్ చేసేసి నార్మల్గా షోల్డరింగ్ అది సెట్ చేసేసిన. ఇప్పుడు మన డ్రోన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ షాట్స్ చూసేయండి. సో మొత్తాన్ని చూసిరు కదా డ్రోన్ షాట్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత డ్రోన్ లేపి ఆ వ్యూస్ చూసిన తర్వాత నాకు కూడా చాలా క్రేజీగా అనిపించింది. సో మనల్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరు ఇచ్చిన ఒక చిన్న థాట్ వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది అనమాట. సో ఇది ఫస్ట్ రోజు క్రియేట్ చేసినప్పుడే చాలా మంది ఎంజాయ్ చేసేసారు. కాకపోతే దీన్ని ఇట్లా చేసేది ఉండే అట్లా చేసేది ఉండే అని చెప్పేసి కొన్ని అమెండ్మెంట్స్ అయితే చెప్పారు అనమాట. అంటే దీనిపైన ప్రాపర్గా రోడ్ లాగా ఉంటే బాగుండు అని చెప్పేసి దాన్ని అమెండ్మెంట్ చేసినాం. లైటింగ్ పెట్టేసి నైట్ టైంలో షో చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు. సో లైటింగ్ మొత్తం ప్రిపేర్ అయింది, మీకు నైట్ టైంలో కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీని కింద వావ్ లాగా క్రియేట్ చేయండి, అది ఉంటే ఒక రివర్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో ఫైనల్గా జేసీబీకి ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పేసి దాన్ని కూడా తీపిచ్చేసినాం. మొత్తం రెడీ అయిపోయింది. మా ఓన్గా మేము క్రియేట్ చేసింది ఏంటంటే దీని చేపల వదులుడే. దాని గురించి ఎవరు కామెంట్ చేయాలి. అదే కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రీమ్ ఐడియా కూడా ఉన్నది. మీరు నెక్స్ట్ క్యాంపింగ్లో చూస్తారు, అది చూసినట్టే కనిపిస్తుంది. ఇందులో చేపలే కాకుండా ఇంకా మీకు వేరే జలరాశుల జలకన్యల వేరే జలపాతాలు వేరే జలరాశులు కనిపిస్తాయి. అవి ఏంటిది ఏం కథ అని చెప్పేసి మీకు క్యాంపింగ్ వీడియోలో కనిపిస్తుంది. దీన్ని ఇంకా ఏం మాడిఫై చేద్దాం, ఇప్పటికైతే మ్యాక్సిమం చేసినాం. ఇంకొకటి ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేసేది ఉంది, వీడియోలో మీకు ముందు కనిపిస్తుంది. దీనిపైన నుంచి మనం వెహికల్స్ పాస్ చేయాలి. సైకిల్ కావచ్చు, బైక్ కావచ్చు, ఒకవేళ కార్ కావచ్చు, ఏదైనా సరే. అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ మనకు సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి దీన్ని నైట్ వ్యూ అయితే చూసేయండి. I keep
సో మొత్తానికి మన లగ్జరీ బ్రిడ్జ్ తయారు చేసి దగ్గర 3-4 డేస్ అయితే అవుతుంది. మనం స్టార్టింగ్లో తయారు చేసిన రోజు లెక్క అయితే లేదన్నమాట. మొత్తం కొలాప్స్ అయితే అయిపోయింది. ఎందుకంటే మెయిన్ గాలి ఆల్రెడీ మీకు అనిపిస్తుంది కావచ్చు. మేము వేసిన కవర్ కూడా మేము తీసుకొచ్చి దగ్గర 3-4 మంత్స్ అవుతుంది. దానివల్ల అది కొద్దిగా నరం అయిపోయింది అనమాట. గాలి కొద్దిగా తలగానే ఎగిరిపోతుంది. మీరు చూడొచ్చు తయారు చేసిన రోజు ఎట్లుండే ఏం కథ అని చెప్పేసి. నైట్ ఉన్నట్టు కూడా లేదు. మీరు నైట్ ఫుడ్ ఎలా చూసారు ఆల్రెడీ చీకట్లో లైటింగ్ వేసిన తర్వాత అట్లా కూడా లేదు. ఏదేమైనా ఆ నైట్ ఫుడ్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేమైతే చాలా క్రేజీగా అనిపించింది. ఆ లైటింగ్ వేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి గడిది కాందాక పోయినా కనబడుతుంది, ఇటుకి రోడ్ మీకెళ్ళి పోయినా కనబడుతుంది. భలే ఉంది ఏదేమైనా. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన లగ్జరీ బ్రిడ్జ్ని యూజ్ చేసి ఇంకేదైనా వీడియో చేద్దామా కూడా కామెంట్ చేయరు. మ్యాక్సిమం క్యాంపింగ్ లేకపోతే లాస్ట్ లీవ్ ఛాలెంజ్ మీరు ఏం చేయమంటే చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో అలాగే కింద మనం రెయిన్ కవర్స్ వేసినాం కదా, అవిని కూడా తీసేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే చేపలు ఆ రెయిన్ కవర్ కిందికి వెళ్ళిపోయినాయి. ఒకవేళ చనిపోతాయేమని చెప్పేసి కవర్ తీసేసినాం. కానీ చేపలు దానిలోనే ఉన్నాయి. నార్మల్ వాటర్ ఉంచేసినాం అనమాట. మీరు చూడొచ్చు నార్మల్ వాటర్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ నార్మల్ వాటర్లోనే చేపలు ఉన్నాయి. దగ్గర 6-7 చేపలు ఉన్నాయి. ఇక వెనునే తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన బ్రిడ్జిని ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేయబోతున్నాం. నార్మల్గా మేము దాన్ని పైకి ఎక్కినాం, ఎగిరినాం, దుంకినాం, మొత్తం ఓవరాల్గా దాన్ని ట్రై అయితే చేసినాం అనమాట. భలేగా సక్సెస్ అయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దాని పైనకి వెహికల్స్ అయితే ఎక్కిద్దాం. ఎగ్జాంపుల్ కోసం బైక్ కావచ్చు, లేకపోతే కార్ ఎక్కిద్దామా, ట్రాక్టర్ ఎక్కిద్దామా? కార్ వాడే ట్రాక్టర్ ఎక్కదు. కానీ ఫస్ట్ ఏం చేద్దామంటే సైకిల్ ఉన్నాయి మన దగ్గర. ఆ సైకిల్ని అయితే ఎక్కియడానికి అయితే ట్రై చేద్దాం. ఒకవేళ సైకిల్ ఆపినట్టయితే ఫర్దర్గా బైక్స్ కూడా ఎక్కిద్దాం. చలో అరే పోరా ఉరుకురు, సైకిల్ రెడీ చేసినాయి. మొత్తం ఇక తొక్కుంటు రాలి, కింద అడుగు పెట్టకుండా తొక్కుంటు రావాలి. గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఫస్ట్ సైకిల్తోనే అయితే టెస్ట్ చేస్తున్నా. దూసుకెళ్ళిపోదాం ఇక. 3, 2, 1 కింద పడుతున్నా. మళ్ళీ ట్రై చేద్దాం. పట్టుకోనా కింద పడేటట్టున్నా. ఎక్కకూదు వెనక పోర్రా, మెల్లమెల్ల గుర్ర గుసుకపోతుంది అది. ఇడికి ఎక్కి ఇక్కడ నుంచి తొక్కు. గ్యాస్ ఇప్పుడు వచ్చేసి పైనకైతే ఎక్కించిన. ఇంత ముందు చూసినా ఎంత ట్రై చేసినా మీకైతే ఎక్కలేదు. దీన్ని మీకు ఎక్కించి ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్కి అయితే పోతున్నా. రెడీ? 3, 2, 1 బ్రేక్ జర్రుంటే కింద దీన్ని ఏమైనా గిట్ల చేసినావు? జింగుడాడు ఎట్లా వచ్చాడు ఒకటేసారి. ఇప్పుడైతే బక్కోలు ఇద్దరు నడిపించారు మన దగ్గర. ఇంకో ఇద్దరు డుంబోలు అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అయితే తీసుకొస్తారు సైకిల్. బైక్ ఎత్తారా? బైక్ తీసుకొస్తా, స్పెండర్ పట్టుకురావు ఉరుకు. సో సైకిల్స్ అయితే ఎట్లా పోయినా మీరు చూసారు. చాలా క్రేజీగా అయితే పోయినాయి. ఎట్లా అనిపిస్తుంది మీది అంటారు? అంత మంచిగా తొక్కుడా గిరిదాకా వచ్చినామా. ఎడ్జ్కి వచ్చినాక ఎట్లా అయిందంటే ఒక్కసారి అటు ఇటు ఊతుంది మొత్తం. ఒకవేళ కొంచెం ఇటు అయింది అనుకో చక్కగా పక్కన పడతాం కింద. మళ్ళీ చేపించినావురా దాన్ని వెరగాని ఎవరో పితికందా? ఏమనిపించింది అంటే ఈ సైకిల్ ఎట్లా మన మీద పొరాలది చూసుకున్న సైకిల్ దాని మీద పడితే ఏమన్నా ఇరిగిపోతే ఎట్లుంటుందని భయపడి మెల్లదొచ్చి అయితే అట్లా భయపడి కానీ ఇట్లా కవర్ చేసిండు. అట్లా ఏంటిది? కవర్ డ్రై. తేజగాడు ఆల్రెడీ 2 సార్లు ఎక్కించిండు ఆఫ్ ద కెమెరా. అందుకే టెన్షన్ లేకుండా వీళ్ళు ఎక్కిపిస్తున్నాం. టైసన్ ఎక్కిపిస్తా అంటుండు కానీ తర్వాత టైసన్ ఎరే వేరే బండి ఎక్కాలి, ఎన్ఎస్లు ఎక్కాలి నెక్స్ట్. ఒకవేళ స్ప్లెండర్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ ఎన్ఎస్లు పోతాయి దీని మీకెళ్ళి డైరెక్ట్. చలో 3, 2, 1 గో. అందుకోరా డ్రైవర్. కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి సక్సెస్ అయింది. అరే ఇట్లా రిటర్న్ కొట్టరు ఇటు సైడ్. సెకండ్ రౌండ్ ఇటు సైడ్ నుంచి ఎక్కని కానీ ట్రై చేస్తున్నాం. అడికి జాగ్రత్త అటు ఆగది. ఇటు నుంచి మంచిగా ఎక్కుతుంది కానీ. కమాన్ 3, 2, 1 గో. చలో చలో చలో. Success!
మనం క్రియేట్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ పైన బైకులు కూడా వెళ్ళగలుగుతున్నాయి. ఒకవేళ దీన్ని వెడితే కనుక తయారు చేసి ఉంటే మేబీ కార్ కూడా వెళ్తుండే కావచ్చు. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్టయితే ఇంతకంటే దొడ్డు తాళ్ళు తీసుకొచ్చి ఇక బందోబస్తు ఫ్రేములు పెట్టి ఇంకా వెడల్పు వేసినట్టయితే ట్రాక్టర్ కూడా తీసుకోవచ్చు. తాళ్ళు బందోబస్తు ఇంజన్ అయిన తర్వాత డబ్బం చూస్తాం. స్పెండర్ కో నికాలో దో ఎన్ఎస్ లేకే ఫాస్ట్. మళ్ళీ స్పెండర్ తోడే పోతున్నాం. ఇప్పుడు కంటిన్యూగా ఓటెన్ కోటి పోతూనే ఉంటాయి. ఆగం కాకుర్రి. ఇన్ 3, 2, 1 గో. వెళ్ళ 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 వెళ్ళ. విజయవంతంగా 3 బండ్లు అయితే వెళ్ళిపోయినాయి. మన దగ్గర వెయిటేజ్ బండ్లు ఎన్ఎస్లు కూడా వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మావానికి ఏమో గులగుల పెడుతుంది. మళ్ళీసారి వస్తా అని వేయండు. మేబీ పడతాడా మరి సక్సెస్ఫుల్ వస్తాడా చూద్దాం. రెడీ అరా? రెడీ. మత్తి గంధం ఎక్కిద్ది గారా 3 సార్లా ఎక్కుతా మళ్ళా సరిపోలే. పడ్డా సరే పడేదాకా పురస్తా అంతే అయినా సరే. బండి స్టార్టా? అడు 3, 2, 1 గో. ఒర్రాలే ఏమైంది రాని. సో ఫైనల్ గా మేము తయారు చేసిన కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసి 100% కాదు 200% సక్సెస్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఎన్నిసార్లు బండ్లు నడిపినామో. మొత్తానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ అది స్క్రీడ్ అవుతుంది. ఎందుకంటే చెక్క కాబట్టి కింద గ్రిప్ దొరకక స్క్రీడ్ అవుతుంది. అది తప్ప ఆల్మోస్ట్ బండ్లను అయితే ఆపేసింది. మా దగ్గర ఇంకా హెవీ బైక్ లేదు. అది ఉన్నట్టు అది కూడా పంపించేవాళ్ళం. మేబీ బుల్లెట్ ఉంటే తెలుస్తుండే. సో ఫైనల్గా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఇంతకుముందు ఈసారి లగ్జరీగా తయారు చేసినాం. అప్పుడే దాన్ని మీకెళ్ళి పంపిద్దాం అనుకున్నాం కానీ వాతావరణ కండిషన్స్ వల్ల కిందికెళ్ళి కవరు మీదికెళ్ళి కవర్ అయితే అది వెళ్ళిపోయింది అనమాట. సో మళ్ళీ లగ్జరీగా కన్వర్ట్ చేద్దాం. ఇదే లగ్జరీ బ్రిడ్జ్ని యూజ్ చేసి ఏం చేద్దామంటారో కింద కామెంట్ చేయర్రి. మీకు అంతగానం కావాలనుకుంటే వెనకెళ్ళి చేసి వస్తుంది. నెక్స్ట్ టైం తయారు చేసినప్పుడు దాన్ని కూడా ఎక్కిద్దాం. మన దగ్గర దొడ్డుతాడు అది తీసుకొచ్చి హెవీ రాళ్ళు కొట్టి వెల్డింగ్ బందోబస్తు పడాలి. కింద ప్రాపర్గా ఉండాలి. వెల్డింగ్ అంతా ప్రాపర్గా ఉండాలి. దాని ప్లానింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇది సరిపోవు. వీటిని ఈ ఫ్రేమ్ ఉందా, ఈ ఫ్రేమ్ని డబల్ తీసుకోవాలి. ఒక ఫ్రేమ్ వచ్చిందా ఇంకో ఫ్రేమ్ వచ్చి ఒక్కొక్క ఫీట్ అవిడి జాయింట్ ఉండాలి. పిల్లర్ లెక్క చేయొచ్చు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ఉన్న ఈ బ్రిడ్జ్ తోటి ఏం చేద్దామంటారు కింద కామెంట్ చేయర్రి. దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఆ ప్రాజెక్ట్ అయితే పెట్టుకుందాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.